ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకు ఈ మధ్య పిండి పదార్థాలు అవసరానికి మించి ఎక్కువ అవటం వల్ల అనేక రకాల దీర్ఘరోగాలు, జీవనశైలి సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి 6 పోషకాలు కావాలి. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు. ఇందులో 2 ఎక్కువ అవటం వల్ల చాలా దీర్ఘరోగాలు వస్తున్నాయి. 4 లోపిస్తున్నాయి. లోపించినందువల్ల వచ్చే సమస్యల కంటే ఎక్కువ అవటం వల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2 ఎక్కువయ్యేవేంటో తెలిసి 6 పోషకాల్లో మొట్టమొదటిది బాగా ఎక్కువయ్యేది పిండి పదార్థాలు, రెండవది ఎక్కువయ్యేది కొవ్వు పదార్థాలు. కొవ్వు పదార్థాలు ఎక్కువైన వాటి వల్ల వచ్చే నష్టం కంటే పిండి పదార్థాలు ఎక్కువ తినటం వల్ల వచ్చే నష్టమే చాలా జబ్బులకు దారితీస్తున్నది. మరి ఆ జబ్బులు ఏంటని అడుగుతున్నారా? పిండి పదార్థాలు ఎక్కువ తినటం వల్ల వచ్చేవి షుగర్, ఊబకాయం, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగటం, ఎల్డిఎల్ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటం, లివర్ ఫ్యాటీగా మారటం, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగటం, అట్లాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం, మెటబాలిక్ డిజార్డర్స్, ముఖ్యంగా ఇట్లాంటివన్నీ జీవనశైలి సంబంధమైన సమస్యలు, మెల్లగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ లాంటివి కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరానికి మించి తినటం వల్ల ఈ మధ్య బాగా వస్తున్నాయి. ఇక్కడ 2 రకాలుగా ఉంది. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి తినటం చాలా మంచిది. రెండో విషయం, ఈ పిండి పదార్థాలు కూడా పీచుతో కూడిన పిండి పదార్థాల, పీచు లేని పిండి పదార్థాల అనే దాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడింది. ఇలాంటి జబ్బులు రావటమా, జబ్బులు రాకుండా ఉండటం అది ఆధారపడింది. ఎక్కువ తినటం వల్ల ఒక నష్టమైతే అది తినే తక్కువ కూడా పీచు లేని పిండి పదార్థాలు తింటే నష్టాలన్నీ ఇప్పుడు చెప్పిన జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంది. పీచులతో కలిగిన పిండి పదార్థాలు అయితే నష్టాలు అసలు ఉండవు. అంటే చాలా ఆరోగ్య రహస్యం ఇందులో దాగి ఉన్నది. పీచున్న షుగరా, పీచు లేని షుగరా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి క్లుప్తంగా. పిండి పదార్థాలన్నీ చక్కెర పదార్థాలే కదా. మెల్లగా కాసేపటి చక్కెరగా మారితే 2 గంటల్లో. డైరెక్ట్ చక్కెర ఒక స్పూన్ తిన్నాం, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. పిండి పదార్థాలు తిన్నాం, ఇంకా 1.5-2 గంటలు చక్కెరగా మారి వెళుతుంది. ఇది డైరెక్ట్ చక్కెర, అది ఇండైరెక్ట్ చక్కెర. మీలో చాలామందికి షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, ఒబిసిటీ వస్తున్నదని దాన్ని తగ్గిస్తున్నారు. కానీ పిండి పదార్థాల మీద అనుమానం లేదు. ఒక 100 గ్రాములు పంచదార తింటే మనకు 400 శక్తి వస్తుంది, వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో పీచులు లేని షుగర్ ఇది. అదే తెల్లటి బియ్యం అన్నం 125 గ్రాములు తిన్నారనుకోండి, దగ్గర 400 శక్తి వచ్చేస్తుందండి. 100 గ్రాముల పంచదార తింటే ఎంతో, 125 గ్రాముల బియ్యం అన్నం వండుకు తింటే 120 గ్రాములు ఈక్వల్ టు 100 గ్రాములు పంచదార. ఇది స్పీడ్గా వెళుతుంది, ఇంకొక అరగంట గంట లేటుగా వెళుతుంది, చివరికి 2 కలిపి చక్కెరే. అందుకని పీచులు ఉన్న చక్కెర, పీచులు లేని చక్కెర అనే విషయం మీద ఈరోజు కాస్త మంచిగా ఆలోచన చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో ఉంది. ఉదాహరణకి పీచు లేని షుగర్, పీచు లేని పిండి పదార్థాలు తింటే జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తాయి, ఏ ఆహారాలు ఎందుకు వస్తాయి అనేది వివరణ మీకు అందరికీ, సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇక్కడ ఐస్ క్రీము, జాము, స్వీటు, కూల్ డ్రింకు, ఇంకేదైనా చాక్లెటు ఇట్లాంటివి తింటారు. వీటిలో పీచులు 0 ఉంటాయి, వీటి నిండా చక్కెర ఉంది. ఇవి తిన్న తర్వాత ఏమవుతుంది, పొట్టా ప్రేగుల్లో అరిగిన తర్వాత ఈ చక్కెరంతా రిలీజ్ అవుతుంది ప్రేగుల్లో. ఈ చక్కెరంతా ఒక్కసారి ప్రేగుల నుంచి రక్తం లోపలికి దూకేస్తుంది. ఎందుకంటే పీచులు లేవు కదా, స్పీడ్ బ్రేకర్ లేవు చక్కెరని స్లోగా పంపటానికి. అరిగిపోయింది స్పీడ్గా, చక్కెర ఒక్కసారి 2 గంటల్లో బ్లడ్లోకి వెళ్తుంది. అంటే మీరు షుగర్ టెస్ట్ ముందు ఏమి తినకముందు చేసినప్పుడు కంటే ఇలాంటివి తిన్న 2 గంటల్లో చేయండి, మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుంటాయి. ఎందుకంటే ఈ చక్కెర అంతా ఒక్కసారి రక్తంలో పెరిగిపోతుంది. ఒక్కసారి అంత చక్కెర రక్తం లోపలికి వెళ్ళేసరికి రక్తములో చక్కెరని నియంత్రించే మెకానిజం మన లివర్లో ఉంటుంది కదా. ఫస్ట్ లివర్ ఏం చేస్తుంది, రక్తంలో ఉండాల్సిన చక్కెర అంతటిని కొంత ఉంచేసి
మిగతా దాన్ని కొవ్వుగా మార్చేస్తుంది అక్కడ. ఇంకొక 2 గంటల్లో, 2 గంటలు ఎక్కువైంది, ఇంకొక అరగంట గంటలోనే మళ్ళీ రక్తంలో చక్కెర స్థాయిలు డౌన్ అయిపోతాయి మళ్ళీ. ఎందుకంటే తిన్నప్పుడు 2 గంటల స్పీడ్గా వెళ్ళింది, లివర్ తీసేసింది రక్తంలో, మళ్ళీ రక్తంలో సాధారణ స్థాయిలు వచ్చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కొంచెం తగ్గేసరికి ఎక్కువ లేదు కదా, అందుకని మన శరీరం ఏం చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయి, నువ్వు మళ్ళా తిను అని ప్రేరణ కలిగిస్తుంది. అందుకని ఇక్కడ రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్గా పెరుగుతున్నాయి, మళ్ళీ స్పీడ్గా డౌన్ అయిపోతాయి. అందుకని మళ్ళీ ఆకలేసి మళ్ళీ తినాలనిపిస్తుంది ఇట్లాంటి ఆహారాలు తిన్నప్పుడు. అందుకని అటు కొవ్వుగా పెరుగుతున్నది, మళ్ళీ ఆకలేస్తున్నది, మళ్ళీ తింటే మళ్ళీ బరువు పెరుగుతాం, మళ్ళీ ఆకలేస్తుంది. ఈ సైకిల్లో ఇరుక్కున్నట్లు అయిపోతుంది. అదే ఎగ్జాంపుల్కి పీచులున్న షుగర్ తిన్నారు అనుకుందాం. ఒక అరటిపండు, 100 గ్రాముల అరటిపండు 116 శక్తి ఇస్తుంది. ఒక చాక్లెట్ ఇంత బొడ్డ తింటే 116 శక్తి ఇస్తుంది కదా, ఇట్లా ఇస్తుంది. అరటిపండు అమ్మో నేను బరువు పెరిగిపోతాను, అమ్మో అరటిపండు నాకు షుగర్ పెరిగిపోతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ అరటిపండులో ఫైబర్ బాగా ఉంటుంది. ఈ అరటిపండు పీచులతో ఉండటం వల్ల మెల్లగా అరిగి ఇందులో ఉన్న చక్కెర పీచులు ఉండటం వల్ల రక్తం లోపలికి స్పీడ్గా చేరదు, కొద్ది కొద్దిగా చేరుతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా చేరింది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు, అందుకని కొవ్వుగా మారటానికి లేదు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు క్రమేపీ అందటం వల్ల, స్థిరముగా ఉండటం వల్ల మీకు ఆకలి అవ్వటం కానీ మళ్ళా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటం అనేది జరగట్లేదు. కాబట్టి మీకు నీరసం లేకుండా తినాలనే వాంఛ రాకుండా ఉండటం జరుగుతుంది అన్నమాట. స్పీడ్గా పెరిగి స్పీడ్గా డౌన్ అయింది ఆ పంచదార పదార్థాలకి, కానీ ఇక్కడ స్లోగా వెళ్ళి స్లోగా ఎక్కువసేపు ఉంటున్నది కాబట్టి ఇది స్థిరముగా ఉంటుంది. అందుకని పీచున్న చక్కెర ఇది, కాబట్టి ఇలాంటి వాటికి నష్టం రాదు. పీచు లేని చక్కెరలు అంటే తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వలు, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, మైదా పిండి, కార్న్ఫ్లోరు, ఇలాంటివన్నీ పీచులు లేని పిండి పదార్థాలు. ఈ వైట్ ప్రోడక్ట్స్, వైట్ షుగర్, ఇవన్నీ పీచులు లేని చక్కెరలు. ఇవన్నీ మీకు ఇలాంటి జబ్బులు తీసుకొచ్చేటట్టు చేస్తాయి. కాబట్టి అటెన్షన్ పెట్టండి. పీచులున్న పిండి పదార్థాలు, అన్పాలిష్డ్ ధాన్యాలు, అన్పాలిష్డ్ రవ్వలు, అన్పాలిష్డ్ పిండి, ఇట్లాంటివన్నీ. దీంతో కూడా శనగలు, కాస్త సోయాబీన్స్, ఇలాంటి మల్టీగ్రెయిన్స్ కలిపి మనం పిండి పట్టించుకుంటే అలాంటి పిండితో చేసుకుని పుల్కాలు కానీ వాటితో చేసే స్నాక్స్ కానీ పీచులున్న చక్కెర పదార్థాలు ఇవి. పీచులున్న పిండి పదార్థాలు అంటారు ఇక్కడ, అలాంటివి. అందుకని ఫ్రూట్స్, పీచులున్న చక్కెర పదార్థాలు ఇందులో ఉన్నాయి ఫ్రూట్స్లో. అందుకని మామిడి పండు, పనస పండు, సపోటా, సీతాఫలం, అరటి, ఇవన్నీ పీచులున్న చక్కెరలు. అందుకని ఇవి సేఫ్, హెల్దీ, స్లోగా వెళతాయి, మళ్ళీ వెంటనే ఆకలి అవదు తినాలని. ఇందులో ఉండే మంచి లక్షణం అది. కాబట్టి అలాంటి పీచులు లేని చక్కెరలు తిన్నామా ఎక్కువ ప్రమాదాలు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు, షుగరు, ఊబకాయం, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. పీచులున్న షుగర్ తిన్నామా హాయిగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించవచ్చు. ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. ఇది ఆరోగ్యాన్ని శాసించటానికి, ప్రేగుల వాతావరణం హెల్దీగా మారటానికి ఈ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మారండి, కుటుంబంలో మీ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని మార్చుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.